ప్లాన్ చేస్తున్న ఇవాళ ఎమ్మెల్యే అరికపొడి గాంధీ నివాసంలో షేర్లింగంపల్లి విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, నాయకులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీర్పూర్ రాజు ఇంటి నుంచి అరికపొడి ఇంటికి బయలుదేరబోతున్నారు. ఈ బృందం నేతలంతా కూడా అరికపొడి ఇంటికి బయలుదేరే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలను ఎక్కడ షంబీర్పూర్ రాజు నివాసం దగ్గర నుంచి పోలీసులు భారీగా మోహరించారు. ఇక మరోవైపు ఎమ్మెల్యే అరికపొడి ఇంటి వద్ద కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే ఇంటి వైపు రహదారులను బ్యారికేడ్లతో మూసివేశారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ అరికపొడి చెప్తున్నారు. అయితే అరికపొడి వ్యాఖ్యల కౌంటర్గా బీఆర్ఎస్ మీటింగ్కు ప్లాన్ చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. మొత్తం మీద రాష్ట్ర ప్రజాపద్దుల సంఘం చైర్మన్గా, పిఐసి చైర్మన్గా అరికపొడి గాంధీని నియమించిన తర్వాత పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కించాయి. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ ప్రకటించిన గాంధీకి గులాబీ కండువా కప్తానంటూ కౌశిక్ రెడ్డి చేసిన సవాల్తో మొదలైన ఈ పంచాయతీ ఇప్పుడు ఉద్రిక్తతలకు దారితీసింది. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడం, ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కుండీలు ధ్వంసం చేయడం అరెస్టులకు దారితీసిన సంగతి తెలిసిందే. గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అదే సమయంలో గాంధీ వెంట వచ్చిన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడడం ఇదంతా కూడా ఉద్రిక్తతకు దారితీసింది. ఒకసారి మనం చూసిన దృశ్యాలు, పోలీసులు ఎమ్మెల్యే అరికపొడి గాంధీ ఇంటి దగ్గర, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపొడి గాంధీ ఇంటి దగ్గర పోలీసులు మోహరించిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. రైట్. మరోవైపు షంబీర్పూర్ రాజు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు షంబీర్పూర్ రాజు ఇంటి దగ్గర పోలీసులు మోహరించిన దృశ్యాలు. షంబీర్పూర్ రాజు ఇంటి దగ్గర నుంచే ర్యాలీకి ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచే నేతలంతా ర్యాలీగా బయలుదేరి అరికపొడి గాంధీ ఇంట్లోనే బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? తీవ్ర ఉద్రిక్తతలు మరొకసారి తలెత్తబోతున్నాయా? ఏం జరగబోతుంది అనేది ముందే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రెండు చోట్ల కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ మరోవైపు జిల్లాలో బీఆర్ఎస్ నేతలను నిర్బంధిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలను ఈ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఇవాళ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ముఖ్య నేతలంతా కూడా, పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు ఈ సమావేశానికి. షంబీర్పూర్ రాజు ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరి అరికపొడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ ఈ విస్తృత స్థాయి సమావేశానికి ప్లాన్ చేస్తుంది. సో ఏం జరగబోతుందని మాత్రం ఉత్కంఠ రేపుతుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, ఇవాళ ఒకసారిగా కౌశిక్ రెడ్డి సవాల్తో మొదలైన ఈ పంచాయతీ మళ్ళీ పూర్తిగా ముదిరి పాకాన పడే రకంగా వచ్చింది. ఇది కాస్త వ్యక్తిగత విమర్శలకు దారితీసి గొడవలకు, హత్యాయత్నం కేసుల దాకా వెళ్ళింది. సో ఏం జరగబోతుంది? ఇవాళ కూడా మళ్ళీ ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ కాబోతోంది. ఇటు షంబీర్పూర్ రాజు ఇంటి నుంచి నేతలు బయలుదేరబోతున్నారు, అటు గాంధీ ఇంటి దగ్గర కూడా పూర్తిగా సెక్యూరిటీ డిప్లాయ్ చేశారు. సో ఏం జరగబోతుంది? సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ షంబీర్పూర్ రాజు నివాసం వద్ద ఉన్నాం. మనం వీడియోస్ చూస్తా ఉన్నాం. భారీగా పోలీసు బందోబస్తు ఉంది. పోలీస్ వాహనాలు వచ్చాయి. ఇప్పటికే వచ్చినటువంటి వారందరినీ అరెస్ట్ చేశారు. ఇక్కడ నుంచి తరలిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా చేరుకున్నారు షంబీర్పూర్ నివాసానికి. మనం చూస్తా ఉన్నాం లోపల ఇన్సైడ్ విజువల్స్. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం షంబీర్పూర్ రాజుతో కూడా. అజయ్, ఇన్సైడ్ విజువల్స్ చూస్తా ఉన్నాము లోపల షంబీర్పూర్ రాజు నివాసం వద్ద. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అజయ్, జస్ట్ ఒకసారి విజువల్స్ చూద్దాం. షంబీర్పూర్ రాజు ఉన్నారు, మాట్లాడదాం. షంబీర్పూర్ రాజు గారు, ఇక్కడ నుంచి బయలుదేరుతామని స్టేట్మెంట్ ఇచ్చారు. లైవ్లో ఉన్నాం మనం. అక్కడ వరకు వెళ్తా ఉన్నారు. అసలు అక్కడ పర్మిషన్ లేకుండా ఆయన ఇంటి దగ్గర సమావేశం అని చెప్పారు. గాంధీ గారు వెల్కమ్ చేస్తా ఉన్నారు కదా, మీడియాతోనే చెప్పాడు కదా, రమ్మన్నాడు, మాకు బ్రేక్ఫాస్ట్ పెడతాడు, భోజనం పెడతా అంటున్నాడు, కుర్చీలు వేయించిన చెప్తాను, టెంట్లు వేయించిన చెప్తున్నాడు. మరి ఆయన వెల్కమ్ చేసినప్పుడు మా ఎమ్మెల్యే కదా, మేము కష్టపడ్డాం కదా, మా చెమట వచ్చి మా రక్తం వచ్చి నిద్ర లేకుండా నిద్రాహారాలు లేకుండా గెలిపించాం కదా ఆయన్ని. కార్యకర్తలం కదా, మేము పార్టీ కార్యకర్తల నాయకులం కదా, తప్పకుండా వారు వెల్కమ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వెళ్తా ఉన్నాం. ఒకవైపు ఏమో వెల్కమ్ చేస్తున్నా అని చెప్తే ఇంకోవైపు పోలీసులతో మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. గాంధీ గారు, మీరు నీతి నిజాయితీ గురించి నిన్న చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నీతి నిజాయితీ ఏదన్నా మీకుంటే, రాజకీయాల్లో కొంత మంచిగా ఉండాలని మీరు అనుకుంటే, భావిస్తే మీరు పార్టీ ఆఫీస్కి రండి, పోనీ
మీ ఇంటికి మేమొద్దు, మా ఇంటికి మీరొద్దు, పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పార్టీ ఆఫీస్కి రండి, కేంద్ర కార్యాలయానికి రండి, లేదా మన నాయకుడు కేసీఆర్ సార్ ఇంటికి వెళ్దాం, వారిని కలుద్దాం. మేమేమంటాం, గాంధీ గారికి కండువా వేసి మేము తీసుకెళ్తాను, మేమేమనట్లేదు, గొడవకు పోవట్లేదు. ఒకవేళ ఇంతమంది వచ్చి వందలాది మంది కార్యకర్తలు నాయకులు వచ్చి ఇబ్బంది అవుతాం కూడా నేను ఒక్కని వస్తాను. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీ మిత్రుడిగా నేను వస్తా, ఇంటికి ఆహ్వానించు, లేదు పోలీసులకు చెప్పు, నీకు పవర్ ఉంది కదా, గవర్నమెంట్ పెద్దలతో మాట్లాడి పోలీసులతో వాళ్ళతోనే వస్తాం, పని నీకేమైనా ఇబ్బంది, నేను కౌశిక్ గారు ఇద్దరం వస్తాం, కార్యకర్తలు వద్దు, నాయకులు వద్దు. నేను గెలిపించిన మేమేం స్టేట్మెంట్ ఇచ్చామండి, షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం గాంధీ గారి నివాసంలో ఉంటుందన్నాం. ఏం నొప్పి గాంధీ గారికి? నేను గెలిపించిన వాళ్ళు కదా, నేను భుజాల మీద మోసిన వాళ్ళు కదా, వారి భుజాలు గాయాలు గాయంగా నేను గెలిపించి నేను అందలం ఎక్కించిన వాళ్ళ ఇంటికి రానికపోవడం ఏంటి? ఇంతవరకు కరెక్ట్ ఇది? చూస్తూ ఉన్నారు. నువ్వు ఇంకో పార్టీలకు పోవచ్చు కాక, ఆ పార్టీ కార్యకర్తలు కూడా నీకు రేపు సహకరిస్తారు. నువ్వు నిన్ను కష్టం చేసి 10 సంవత్సరాలు నేను మోసిన కార్యకర్తలనే నువ్వు పట్టించుకోకపోతే ఇంకో పార్టీ కార్యకర్తలు నీకు ఎట్లా సహకరిస్తారు? దయచేసి గాంధీ గారు, మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అట్లాంటివి మీకేమైనా ఉంటే 2 విషయాలు నేను చెప్తా ఉన్నాను. ఒకటి, మేము వస్తాం, బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని మనం వెళ్దాం. లేదు నువ్వే గొప్పగా కొంచెం పెద్దగా ఉండాలి, నీకు సమాజంలో మంచి పేరు రావాలనుకుంటే నీవే డైరెక్ట్గా పార్టీ కేంద్ర కార్యాలయానికి రా, అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుందాం. నేను మా కౌశిక్ రెడ్డి గారి మీద హత్య చేసే ప్రయత్నం చేశారు, వారితో రోజు మాట్లాడతాం. నేను కౌశిక్ గారు వస్తాం, వెల్కమ్ చేయి, పోలీసులకు చెప్పు, పవర్లో ఉన్నావు కదా, పిఎస్సీ చైర్మన్ తీసుకున్నావు కదా దొంగదారిలో, నువ్వు చెప్పి విటా చెప్పి మేము వస్తాం తప్పకుండా. లేదు నువ్వు కార్యాలయానికన్నా రా, ఏదో ఒకటి గాంధీ గారు చేయాలి, లేదా సభ్యత్వానికి, నీ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. ఎగ్జాక్ట్లీ. మొన్నటి వరకు పార్టీలో ఉన్నటువంటి అరికపూడి ఇంత సడన్గా వైరుధ్యం, ఇంత వైట్లో వచ్చింది, ఇంత ఇద్దరి మధ్య ఇంత ఈ పరిస్థితులు ఎందుకు క్రియేట్ అయినాయి? ఒకరిపైన ఒకరు దూషించుకోవడం, అటాక్ చేసుకోవడం, సొంత పార్టీలో ఉంటున్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా పార్టీ మారలే, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, ప్రతిపక్షంలోనే ఉన్నాను చెప్తాను. అదే అన్న, నేను మీరు గాంధీ గారి వివరాలు మీకు తెలుసు, అందరి సమాజానికి కూడా తెలుసు. వారు తెలుగుదేశం పార్టీ ఆదరించి, వారిని ఆశీర్వదించి, రాజకీయ భవిష్యత్తు చూపించి, వారికి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే చేస్తే ఆ పార్టీని కాదని బీఆర్ఎస్లోకి వచ్చారు. సంతోషం. వచ్చి అప్పుడు రాష్ట్రం ఏర్పడేది వచ్చారు. వచ్చినాక 2 పర్యాయాలు మనం ఎమ్మెల్యేగా ఈ పార్టీ కార్యకర్తలు నాయకులు గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ గాంధీ గారే చెప్పారు కదా, నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన ట్విట్టర్లో పెట్టుకున్నారు కదా, గాంధీ గారే నేను ఎవరినో కలిచానని చెప్తా ఉన్నారు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, గాంధీ గారే ఏమంటున్నారంటే దేవుని కండువా, పార్టీ కండువా కాదు. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి నివాసం దేవాలయమా? రేవంత్ రెడ్డి పంతులా? ఎట్లా వేస్తారండి కండువా? ఆయన ఏమంటున్నాడు, అది కాంగ్రెస్ కండువా కాదు, దానికి చేయగుర్తు లేదు, దేవుని కండువా అంటున్నాడు. దేవుని కండువా అంటే మేము వినాయకుని పెట్టుకున్నాం, అక్కడికి వస్తే మంచి ప్రసాదం ఇస్తాం, కండువాలు వేస్తాం, దర్శనం చేసుకొని పోతారు. రేవంత్ రెడ్డి గారి నివాసం ఏమన్నా దేవాలయమా, వారేమన్నా పెద్ద పంతులా? ఎట్లా వస్తుంది నీకు? నిజంగా అదే నిజం, దేవుని కండువనే అనుకుందాం, దా కదా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి, మమ్మల్ని పిలువు కదా. మేము వస్తా అంటేనేమో నిన్న పోలీసులతో మా కౌశిక్ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేసి, పోలీసుల సహకారంతో, గవర్నమెంట్ పెద్దల సహకారంతో, వారి ఆశీర్వాదంతో మా కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారిని చంపే ప్రయత్నం చేసి నర్సింగ్ పోలీసుని తీసుకెళ్ళి రాజమర్యాదలు చేస్తూ ఉన్నారు. మేమేమో మంచి